ప్రైజ్ లాడమ్మ. గుడ్ మార్నింగ్. ప్రభనేసు క్రీస్తు నామములో ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం. మేము కూడా బాగున్నాం, మీరు కూడా బాగున్నారు. మనందరినీ దేవుడు మంచిగా ఉంచాలని, ఆయన కృపలో మనందరినీ భద్రపరచాలని మనస్ఫూర్తిగా రోజు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకున్నారా? తెల్లవారుజామున లేచారా? వాక్యం చదువుకున్నారా? ప్రార్థనే మన ఊపిరి అమ్మ. దేవునికి స్తోత్రం. ఈరోజు నిన్నటి దినమున మందిరానికి వెళ్ళారా? ఎప్పుడు ప్రతి వారం అడుగుతుంటాను కదా, ఎందుకు అడుగుతున్నావు అమ్మ పద్దాక అంటున్నారా? ప్రతి క్షణం ఎందుకు మమ్మల్ని అడుగుతావు? మంచిది దేవుని బిడ్డలారా. తల్లి పిల్లల్ని ఇప్పుడు ఏమడుగుద్దో చెప్పండి. అమ్మ తిన్నావా అని అడుగుతారు కదా. అలాగే మందిరమే మన ప్రాణం కదండి. మందిరంలోనే మనము అన్ని రీతిలుగా కూడా ఆనందాన్ని, వాగ్దానాన్ని, ఆశీర్వాదాన్ని, ధైర్యమును, బలమును పొందుకునే స్థలం ఏదంటే దేవుని యొక్క మందిరం. దేవుని స్తోత్రం. ఆ మందిరంలో కూడా ఒక బిడ్డ చాలా ఏడ్చుకుంటూ వచ్చిందంట. దేవా, ఈ కష్టాలు, ఈ శ్రమలు నేను అనుభవించలేకపోతున్నాను, నన్ను తీసుకో అని ప్రార్థన చేస్తూ వచ్చిందంట. అప్పుడు ప్రభు మాట్లాడారు, నిన్ను విడువను. దేవుడు అంటున్నాడు, ఈరోజు నాతో మాట్లాడారు, మమ్మీ ఇక నుంచి నేను అలా ఎప్పటికీ అనుకోనిగా నా జీవితం నుంచి దేవుడు అది కొట్టేశాడని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోయింది. అందుకని మనతో మాట్లాడే స్థలం, ధైర్యపరిచే స్థలం, ఓదార్చే సమయం, వాగ్దానం చేసే స్థలం ఏది అంటే మందిరం. అందుకని నిన్ను, నీ పిల్లల్ని, నీ భర్తను తీసుకుని మందిరానికి వెళ్ళు. ఆయన దయలో, ఆయన కృపలో వర్ధిల్లు. చక్కగా నీ సంఘ కాపరి దగ్గరికి వెళ్ళు. నీ సంఘ కాపరిని గౌరవించు, మర్యాదతో నిలబెట్టుకో. దేవుడు తప్పకుండా అద్భుతంగా నువ్వు ఏది విత్తుతున్నావో దానికి రెండంతల ప్రతిఫలాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం కొరకు ఎదురు చూస్తాం. మీ అందరితో చక్కటి మాట. ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయము ఆ తర్వాత 6వ వచనాన్ని చదువుతున్నా. 5వ వచనం చివరి వచనాన్ని చదువుతున్నానే. 5 చివరి వచనము చక్కగా చూడండి. నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఎంత చక్కటి వాగ్దానమ్మా. ఈరోజు ధైర్యం లేకుండా అందరు నన్ను విడిచిపెట్టారు, ఎవ్వరు నాకు లేరు అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నట్టయితే ప్రభు నీతో చెప్తున్నారు. ఏంటి తెలుసా? నేనే మాత్రం, కొంచెం కాదు, ఏ మాత్రం, ఎంత మాట. ఎవరైనా పెద్దవారు వచ్చో, ధనవంతులు వచ్చో, లేకపోతే మనకొచ్చి అమ్మా నువ్వే మాత్రం భయపడకు, నేనున్నాను అంటే ఎంత ఆనందపడతాం కదా మనం. ఎందుకంటే వాళ్ళు మన అవసరం తీర్చగలిగినటువంటి శక్తి వారికి ఉంది అని మనం చాలా ధైర్యపడతాం కదండి. నిజమే. కానీ అంతకంటే శక్తిమంతుడు, అంతకంటే బలవంతుడు, అంతకంటే పరిశుద్ధుడు, అంతకంటే కార్యాలు చేసే ఆ దేవుడు నీకు వాగ్దానం, నిన్ను విడువను, నిన్నేమాత్రం విడిచిపెట్టను. తెల్లి, దేవుని సన్నిధిలో ఏడుస్తున్నావా? ఏ మాత్రం ఆయన విడిచిపెట్టి చెప్పు. నువ్వు చెప్పు, నన్ను ఏమాత్రం నా దేవుడు విడవడు. కష్టకాలంలో, ఆర్థిక కాలంలో, శ్రమ కాలంలో, శోధన కాలంలో ఆయన విడవలేదు. కాబట్టి ఈరోజు నేను ఆనంద బాష్పాలు నా కళ్ళతో రాలుస్తున్నాను అని చెప్పగలిగే శక్తి, కృప నీ మీదకి ఉదయ కాలమున దిగవచ్చింది గాక. నిజంగా ఆయన విడవలేదు కాబట్టి నీకు వచ్చిన సమస్యలు, నీకు వచ్చిన బాధలు, నీకు వచ్చిన ఆర్థికం, నీకు వచ్చిన నిందలు, నీకు వచ్చిన అవమానాలు, నీకు వచ్చిన వ్యాధుల నుంచి దేవుడు ఆయన కొట్టివేశాడంతే. ఆమేన్, హల్లెలూయా. ఇంకా కొట్టేస్తాడు. ఇంకా ఒకవేళ నాకు చేయలేదు అనుకుంటున్నావా? ఆయన అంటున్నాడు, ఇవే కాబట్టి ప్రభు నాకు సహాయకుడు, నేను భయపడనని మంచి ధైర్యంతో ప్రభు నీకు సహాయకుడు. అమ్మా, నీకే నీ వాక్యం వింటూ ఏడుస్తూ వాగ్దానం వింటున్నాను. నీ జీవితంలో నా ప్రభు నాకు సహాయకుడు అని చెప్పు. నా దేవుడు నాకు సహాయకుడని నేను భయపడను, నరమాత్రుడు నాకేం చేయగలడని మంచి ధైర్యముతో. దేవునికి స్తోత్రం. ధైర్యం లేక పెరికితనంతో బాధపడుతున్నావా? నా దేవుడు నాకు సహాయం చేయట్లేదని బాధపడుతున్నావా? మంచి ధైర్యంతో ఉండు. నీ ధైర్యమే నీ బలం, నీ ధైర్యమే నీ అద్భుతం, నీ ధైర్యమే నీ జీవితంలో అద్భుతమైన కార్యం చేయగలదు. దేవుని బిడ్డ, మంచి ధైర్యాన్ని తెచ్చుకో. విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. అందుకంటాడు, నిన్ను విడువను యేసయ్యా, నిన్ను విడువను యేసయ్యా, నన్ను మరువకు యేసయ్యా, నిన్ను మరువను యేసయ్యా. ఆయన మరిచే దేవుడు కాదు, ఆయన విడిచే దేవుడు కాదు.
ఆయన మనల్ని అందుకని నిన్ను విడువను, నిన్నెన్నడూ విడిచిపెట్టను, ఎన్నడూ కూడా కష్టకాలంలో ఎప్పుడు నిన్ను విడిచిపెట్టను దేవుడు నీతో ఉండగా భయం ఎందుకమ్మా? కళ్ళు మూసుకో. దుఃఖంతో ఉన్నావా, బాధతో ఉన్నావా, వేదనతో ఉన్నావా? నీ ప్రభు ఈరోజు నీకు మంచి ధైర్యాన్ని ఇస్తున్నాడు. నిన్ను ఎడబాయనని చెప్తున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధ కాలంలో ప్రతి బిడ్డకి బలమైన ధైర్యం అని నీ చేతిని పట్టుకొని నేను అనారోగ్యంగా ఉంటే యేసునామములో బంధించి అప్పుల సమస్యలతో విడుదల దయచేయండి. పుట్టినరోజు వివాహ దినం జరిగిస్తూ ఉండగా ఈ రోజంతా వారి కాపుదల భద్రత ఇచ్చి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించమని యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.